ప్రాణం తీసుకోకండి, లొంగిపోండి. మావోయిస్టులను అంతం చేయడమే మా లక్ష్యం. మావోయిజం ఈ దేశంలో పనిచేయదు. ఇవాళ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, అందరూ లొంగిపోండి. ఇంకా 4 నెలలు మాత్రమే మీకు సమయం ఉంది. అమిత్ షా గారి యొక్క లక్ష్యం 2026 మార్చ్ మావోయిస్టులను అంతం చేయడమే లక్ష్యం. మిత్రులందరికీ నమస్తే. మరి ఈ దేశంలో మావోయిజాన్ని అంతం చేస్తామనుకున్నటువంటి బండి సంజయ్ కానీ లేకపోతే అమిత్ షా ఈ 2026 కల్లా వాళ్ళందరినీ అంతం చేస్తూ ఉంటామని చెప్తా ఉన్నారు. సో దాని విషయంలో కూడా ఒకసారి బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి అంటే మావోయిజాన్ని అంతం చేస్తాం ఈ 2 నెలలు, అంటే ఇంకా 2 నెలలే ఉంది కదా 2026కి. సో ఈ 2026 కల్లా మేము టైం ఇస్తూ ఉన్నాం, ఇంతవరకు మేము అంతం చేస్తూ ఉంటున్నారు కదా. మీరు వాళ్ళ డిమాండ్స్ ఏంటో దాన్ని నెరవేర్చండి అయ్యా. మీరు ఫస్ట్ వాళ్ళు ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి, ఈ దేశంలో ఏమేమి వ్యవస్థ అంధకారంలోకి వెళ్ళిపోయింది, పేదరికం కానీ లేకపోతే నిరుద్యోగం కానీ జీఎస్టీ కానీ లేకపోతే అన్ని రకాల ఎకానమీ కానీ అన్ని రకాలుగా ఈ అన్ని రంగాలు పూర్తిగా ఈ ప్రజలకు ఉపయోగపడే విద్యా వ్యవస్థ కానీ లేకపోతే వైద్యం కానీ అన్ని రంగాలు పూర్తిగా అంధకారంలోకి నెట్టివేయబడ్డాయి. పూర్తిగా పాగతాల లోకంలోకి నెట్టేంత పరిస్థితి ఉంది ఈ దేశంలో. వీటి గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు భయ్. దీని గురించి మీరు మాట్లాడండి ఫస్ట్. పూర్తిగా వాళ్ళు డిమాండ్స్ ఏంటో తెలుసుకోకుండా లేకపోతే ఈ డిమాండ్స్ నెరవేరితే ఇంకా మళ్ళీ ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పేద వర్గాలంతా మళ్ళీ బాగుపడతారనే ఒక దురదృష్టితో మీరు ఎందుకు ఈ ప్రలోభాలు సృష్టిస్తూ ఉన్నారు? వీళ్ళు వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళు ఏమేమి డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళు నెరవేరిస్తే అయిపోతుంది కదా. వాళ్ళు విరమించకూడదు కదా వాళ్ళ నక్సలిజాన్ని. మీరు దాన్ని ప్రయత్నం చేయకుండా వాళ్ళని అంతం చేస్తామంటే ఏంటి ఇంతకు? ఎక్కడో పాకిస్తాన్ వాడు వాళ్ళతో ఆపరేషన్ సింధూర్ ఇట్లాంటివి విరమించుకోవాలని చర్చలు జరుపుకోనికి వస్తుంది. కానీ మన దేశంలో ఉన్న వాళ్ళ మన నక్సలైట్లు అంటే ఈ దేశానికి ఉపయోగపడే కొన్ని అంశాలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించే వాళ్ళని అంతం చేయాలనే కోణం మీ లోపల ఎందుకుంది? ఇదెక్కడ ప్రజాస్వామ్యం? ఇదెక్కడిది? దయచేసి దీని గురించి ఆలోచించుకోవాలి. అసలు బండి సంజయ్ గారు మీరు ఎప్పుడైనా విద్యా వైద్యం గురించి ఎప్పుడైనా మాట్లాడినరా? నిరుద్యోగం గురించి మాట్లాడినరా? జిఎస్టీ గురించి మాట్లాడినరా? దేని గురించి మాట్లాడిన చెప్పు ఒకరోజు. ఎప్పుడు మొన్న జూబ్లీ సెలక్షన్లో మొలదారం ఉన్నోనికి మొలదారం లేనోనికి యుద్ధం అంట. అంటే ముస్లింలకు హిందువులకు మధ్య యుద్ధం అంటారు ఎలక్షన్. ఒక ప్రజాస్వామ్య నాయకుడు అయ్యింది ఇదేనా మీరు మాట్లాడేది? మీరు దేని గురించి మీరు రాజకీయం చేస్తూ ఉన్నారు? మతాల గురించా లేకపోతే ప్రజాస్వామ్యానికి సేవ చేయడానికే? అక్కడ చాలా హాస్టళ్ళలో కానీ కాలేజీలలో కానీ స్కూళ్ళలో కానీ మహిళలకు కానీ ఇది చెప్పరాంది. కొన్ని పబ్లిక్ ప్లేస్లలో మహిళలకు చెప్పకూడదు, కానీ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా వాష్రూమ్స్ లేవు. వీటి గురించి మాట్లాడడానికి రాదు. మనం ఎప్పుడు మతాల మధ్యలో స్విచ్ పెడదామా, కులాల మధ్యలో స్విచ్ పెడదామా? వీటి గురించేనా మీ బతుకంతా? మీరు ఏం చేసింది చెప్పి ఈ దేశానికి 11 ఏళ్ళు పరిపాలించి ఒక విద్యా వ్యవస్థ బలపరచరా? 50,000కు పైగా విద్యాలయాలు మూసివేయబడ్డాయి మీ పరిపాలనలో. మీరు ఏం చేసిండ్రు ఈ దేశానికి అభివృద్ధి? ఎక్కడో పాకిస్తాన్ వాళ్ళతో చర్చలు జరపడానికి వస్తుంది కానీ యుద్ధం ఆపడానికి. మరి ఈ దేశంలో ఉన్న నక్సలైట్ల మీద ఎందుకు మీరు ఈ శాంతియుతంగా చర్చలు జరుపుకోవడానికి మీరు ఎందుకు సహకరిస్తలేరు? మీ డిమాండ్స్ ఏందో మేము నెరవేరుస్తామని చెప్పి మీరు ఎందుకు చెప్తలేరు? అంటే వాళ్ళు చెప్పిన డిమాండ్స్ అన్ని నెరవేరిస్తే ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలు బాగుపడతారు, అన్ని రకాల రంగాల్లో ముందుకు వెళ్తారనే భయంతో మీరు ఈ పరిస్థితి చేస్తున్నారు. మీరు అంటే నేను నక్సలైట్లకు కూడా మేము చెప్పాల్సిన విషయం ఏంటంటే దయచేసి మీ పోరాటం మంచిదే, మీరు పోరాటాన్ని రాజ్యాధికారం దిక్కు తీసుకెళ్తే మరింత బలపడుతుంది. దయచేసి మీరు ఆలోచించుకోండి. మనము రాజ్యాధికారం మనమే చట్టసభలో ఉంటే మనం కావాల్సిన మీ డిమాండ్స్ ఏందో మనం అన్నీ అక్కడే నెరవేర్చుకోవచ్చు.